అదే నా జీవితంలో పడిపోవడానికి, పతనమైపోవడానికి, ఆధ్యాత్మికంగా దిగజారిపోవడానికి పునాది అయిందండి. దయచేసి ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను, ఆ విషయం నాకు తెలియదు కనుక నేను భ్రష్టుణ్ణైపోయాను. భయపడిపోయి మందిరానికి వెళ్ళడం మానేశాను. బైబిల్ కూడా పట్టుకెళ్ళడం మానేశాను. మరలా స్నేహితులతో కలిసి తిరగడం మొదలుపెట్టాను. మరలా మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గద్దె దగ్గర పూజలు చేయించుకోవడం మొదలుపెట్టాను. అక్కడ ప్రసాదాలు తినడం మొదలుపెట్టేశాను. ఆ యొక్క భయంకరమైనటువంటి దుస్థితి నన్ను ఏం చేసిందంటే దరిదాపుగా 4 సంవత్సరాలు చాలా భయంకరమైనటువంటి ఊబిలోకి, ఇక లేవలేనంత భయంకరమైనటువంటి నష్టంలోకి నన్ను నడిపించిందండి. అది అప్పుడైతే నాకు తెలియలేదు. ఇక చచ్చిపోదామని నిర్ణయించుకుని ఒకానొక రోజు రాత్రి ఆ యొక్క దరిదాపుల్లో ఉన్నటువంటి ఏలేరు కాలువలోకి ఒక అర్ధరాత్రి దిగి పేకల లోతుకి వెళ్ళారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఛానల్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులైన వారందరికీ యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఛానల్లో సాక్ష్యం ఇచ్చుటకు అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యం, ముఖ్యంగా బ్రదర్ రాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ పరిచర్య మరింత ముందుకు సాగాలని, ప్రగతి పదంలో మరింతగా ఈ పరిచర్య వెళ్ళాలని మనసా వాచ కోరుకుంటూ, మరి ఈ యొక్క సాక్ష్యమును అందరి సమక్షంలో ఈ ఛానల్ ద్వారా మరి తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి వీక్షించేవారు అందరూ కూడా దీవించబడతారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఈ సాక్ష్యం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా బలపడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. నా పేరు పాతాళ వీరబాబు. అది క్రీస్తును నమ్మక ముందు. మా తండ్రి గారి పేరు సుబ్బారావు, మా తల్లి గారి పేరు నూకరత్నం. మాది ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామ పంచాయతీలో ఉన్న మేజర్ గ్రామంగా ఉన్నటువంటి ఇందుకూరుపేట మా గ్రామం అయింది. మరి ఈ గ్రామంలో మా నాన్నమ్మ వీరభద్రుల గద్దెను స్థాపించి నా చిన్ననాటి నుండి కూడా ఆమె చనిపోయే వయసు వచ్చే వరకు, అనగా దరిదాపుగా నేను ఒక 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆమె వీరభద్రుల గద్దె నడిపించుకుంటూ ఆ యొక్క సిమ అనేది చెప్పుకుంటూ మరి మమ్ములందరినీ కూడా అదే పంథాలో, అదే విగ్రహారాధనలో నడిపించుకుంటూ వచ్చారు. మా నాన్నగారికి 5 అన్నదమ్ములు, అలాగే 3 అక్క చెల్లెళ్ళు. చాలా నిష్ఠాగోష్ఠిగా విగ్రహారాధన చేస్తూ వారు వచ్చారు. అందును బట్టే ఒక్కొక్క ఇంటిలో ఏ తరానికి ఆ తరం ఒక్కొక్క వ్యక్తికి ఖచ్చితంగా వీరబాబు అనే పేరు పెడతారు. అలా పెట్టిన పేరే నా పేరు. చిన్న వయసు నుంచి నేను చాలా గారాబంగా నా తల్లిదండ్రుల దగ్గర పెరిగాను. ఎందుకనంటే మా తల్లిదండ్రులకు నేను 2వ వాడిని. నా తర్వాత మరి మరొక 2, అనగా 4 అబ్బాయిలు, చివరిగా ఒక కుమార్తె, అనగా నాకు ఒక చెల్లి. ఈ 5 సంతానంలో మరి 2వ వాడిగా ఉన్న నేను చదువులో చాలా శ్రద్ధ కలిగి చదువుకుండేవాడిని. మా తల్లిదండ్రులు అలాగే మా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి వ్యవసాయాలు వారు చేసుకుంటూ, రెండవదిగా సీజనల్ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు కొనసాగుతున్న సందర్భంలో ఎవరు చదువు మీద అంత ఆసక్తి చూపకపోయేసరికి నేను బాగుగా చదువుటను బట్టి
నా తల్లిదండ్రులేమి, నా ఇంటివారేమి, అలాగే మా చిన్నాన్నలు పెద్దలు అందరూ కూడా చాలా నన్ను ప్రేమించేవారు. అలా గారాబంగా పెరుగుతూ పెరుగుతూ అందరితో పాటే విగ్రహారాధన కూడా బహునిష్టగా చేస్తూ ఉండేవాడిని. ఒక మాటలో చెప్పాలంటే స్త్రీలు ఎంతగా నిష్టగా ఆ పూజలు పునస్కారాలు చేస్తారో చిన్న వయసు నుంచి మా అమ్మతో పాటు నేను అలాగే చేసినటువంటి వ్యక్తిని. మరి అంత నిష్టగా అంత భక్తిని కలిగి కొనసాగుతున్నటువంటి నా జీవితంలో ఒక మార్పు కలిగింది. అది ఎట్లాగా అంటే మా అమ్మమ్మ మరి దేవుణ్ణి అనగా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంది. నా చిన్న వయసులోనే ఆమె నమ్ముకుంది. ఆమెది జగ్గంపేట దగ్గర ఉన్నటువంటి కొత్తూరు అనే గ్రామం. నేను 10వ తరగతి వరకు ఇందుకూరుపేటలో చదువుకున్నాను. ఆమె అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి యేసు ప్రభు కథలు చెప్పేది, వింటా ఉండేవాడిని. కానీ నా బాణి నాదే, నా పని నాదే. మరి విగ్రహారాధనలో బాగా వేళ్ళూనుకుపోయినటువంటి వ్యక్తిని గనక ఊరికే వినేసి వదిలేసేవాడిని. కానీ మరి నేను 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అది జగ్గంపేటలో. అందును బట్టి మా అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటూ కాలేజీకి వెళ్ళేవాడిని. ఆ టైంలో అమ్మమ్మ అవకాశం అందిపుచ్చుకుంది. ఏం చేసింది అంటే నన్ను మందిరానికి అనగా చర్చికి తీసుకువెళ్ళడానికి చాలా ప్రయత్నం చేసింది. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా నేను అభ్యంతర పెట్టేవాడిని. ఎందుకనంటే మా నాన్నప్పటికి నాకు ఒక సైకిల్ కొనిస్తే ఇందుకూరుపేట నుంచి జగ్గంపేట వెళ్ళే 40 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ గుడి ఉంటే అక్కడ గుడి దగ్గర సైకిల్ దిగి కొబ్బరికాయ కొట్టి అక్కడ దండం పెట్టి వెళ్ళేటువంటి వ్యక్తిని, వెళుతూ పోతూ అదే పని చేస్తున్నటువంటి వ్యక్తిని మందిరానికి రమ్మంటే నేను అభ్యంతర పెట్టేవాడిని. నేను ఎట్టి పరిస్థితుల్లో రానని చెప్పేసి అనేవాడిని. కానీ దేవుని వాక్యం ఒకటి చెప్తుంది, నశించిన దానిని వెదుకు రక్షించుటకు మనుషు కుమారుడి లోకానికి వచ్చాడన్నది. అలాగే మరి మా అమ్మమ్మ ఏం చేసిందంటే ఏదో విధంగా ఈ ఇంట్లో ఎవరో ఒకరిని మార్చాలి అనేటువంటి ఒక తృష్ణ తపనతోటి నా యొక్క విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి నన్ను మందిరానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మరి మొదటి సంవత్సరంలో నేను వెళ్ళలేదు. కానీ 2వ సంవత్సరంలో ఆమె బలవంత పెడుతూ ఉన్నప్పుడు నేను ఇంకా అభ్యంతర పెట్టలేక ఒక్క ఆదివారం కొత్తూరు దేవుని మందిరంలోనికి వెళ్ళానండి. నా మార్పుకు అదే పునాది. ఎప్పుడైతే మందిరానికి వెళ్ళానో మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధనను నేను ఎప్పుడూ అలా చూడలేదు. వారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ అలాగే మంచి పాటలు పాడుతూ వాళ్ళ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఇక్కడున్నాడా అన్నంత అనుభూతి ఆ మందిరంలో నాకు కలిగింది. ఒక అన్యత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని బైబిల్ అంటే ఏంటో తెలీదు, భక్తి అంటే ఏంటో తెలీదు, మరి క్రీస్తు అంటే ఏంటో తెలీదు, మా అమ్మమ్మ చెప్పినప్పటికీ కూడా చెవిని పెట్టని వ్యక్తిని నేను మందిరానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదో ఒక మహిమ ఆవరించి ఉంది, ఇక్కడ ఏదో ఒక దేవుని యొక్క మరి దృశ్యం కనిపిస్తుంది అని నేను అక్కడ జరిగినటువంటి ఆరాధనను బట్టి ఒక వింత అనుభూతిలోనికి వెళ్ళాను. అంతకుముందు ఎన్నో గుళ్ళు తిరిగిన, గోపురాలకు తిరిగిన, ఎన్నో రకాలైనటువంటి మరి దేవుళ్లను నేను దర్శించిన, ఏ ప్రదేశానికి వెళ్ళినా కానీ ఆ అనుభూతిని నేను ఎక్కడా చూడలేదు. కానీ దేవుని మందిరంలో ఆ రోజు ఆ అనుభూతిని చూచాను. మరొక అద్భుతం ఏమిటి అని అంటే ఆ రోజు పాస్టర్ గారు నిలవబడి నా కోసమే దేవుని మాటలు చెప్తున్నట్టుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చెప్తున్నారండి. ఎందరూ తను అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడు అగుటకు ఆయన అధికారం ఇచ్చాడు అనే మాట నా చెవిని వినబడుతుందండి. దైవ సేవకుడు బలిపీఠం మీద నిలవబడే మాట చెప్తున్నప్పుడు నా అంతరాత్మ ఏం చేస్తుందంటే ఆలోచిస్తూ ఉంది. నా మనసులో అది ఒక రకమైనటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇంతవరకు నేను నమ్మినటువంటి దేవుళ్ళు, నేను కొలిచినటువంటి పూజించినటువంటి దేవుళ్ళు ఏమవుతారు ఇప్పుడు? దేవుని కుమారులు అవ్వాలి అని అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అంటున్నారే,
క్రీస్తునందు విశ్వాసం ఉంచితే దేవుని కుమారులమైనప్పుడు ఇంతవరకు క్రీస్తు నమ్మలేదు కదా, ఏ కుమారునై ఉంటాను నేను అనేటువంటి సందేహం నా ఆత్మలో చెలరేగుతూ ఉంది. చివరికి ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్లో నేను నీ కుమారుడిగా ఉండాలనుకుంటున్నానని కన్నీరు కార్చి ఆ రోజు నా హృదయాన్ని యేసు ప్రభువుకు అప్పగించానండి. అది 1991వ సంవత్సరం. 1991వ సంవత్సరంలో ఆ రోజు నుంచి ఇక నేను పూజలు మానేయాలని, ప్రసాదాలు తినడం మానేయాలని, ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ యేసు ప్రభువునే ప్రార్థించుకోవాలని, ఒకవేళ మా ఊరు వెళ్ళిపోయినా యేసు ప్రభు చర్చిలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినాలని, ఆరాధించుకోవాలని ఒక తీర్మానానికి వచ్చి ఆ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంతా కూడానండి ఆ పాస్టర్ గారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ, ఆ దినాలలో ఈత చాపులు ఉండేవి, ఆ దినాలలో మైకులు ఉండేవి, ఆ ఈత చాపులు ఆ యొక్క మైకులన్నీ సైకిల్ కట్టుకుని ఆ పాస్టర్ గారితో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, కొత్తూరు, జగ్గంపేట పరిసర ప్రాంతాలలో వారు ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళ్ళి ఆ యొక్క పరిచర్య చేసి ఆ ప్రార్థనలో పాలు పొందుతూ ఆత్మీయంగా బలపడ్డారండి. అయితే ఇంటర్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. నేను చాలా పొరపాటు ఒకటి చేశాను. ఏంటి అంటే, మా నాన్న అస్సలు యేసు ప్రభు అంటే ఆయనకి కెట్టదు. అందును బట్టి యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పలేకపోయాను. ఒక రకమైనటువంటి భయం నాలో చోటు చేసుకుని నేను యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పడానికి సందేహించాను. అదే నా జీవితంలో పడిపోవడానికి, పతనమైపోవడానికి, ఆధ్యాత్మికంగా దిగజారిపోవడానికి పునాది అయిందండి. దయచేసి ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను, యేసు ప్రభు దేవుడను హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు అది ధైర్యంగా ప్రజలకు చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాడకూడదు. ఎందుకు అనంటే, ప్రజలలో బహిరంగంగా ఎవరు నన్ను ఒప్పుకుంటారో పరలోకమందు తండ్రి దగ్గర నేను వారి గురించి ఒప్పుకుంటానని ప్రభువు చెప్పారు. ఆ విషయం నాకు తెలియదు కనుక నేను భ్రష్టుణ్ణైపోయాను. భయపడిపోయి మందిరానికి వెళ్ళడం మానేశాను. బైబిల్ కూడా పట్టుకెళ్ళడం మానేశాను. మరలా స్నేహితులతో కలిసి తిరగడం మొదలుపెట్టాను. మరలా మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గద్దె దగ్గర పూజలు చేయించుకోవడం మొదలుపెట్టాను. అక్కడ ప్రసాదాలు తినడం మొదలుపెట్టేశాను. ఇందుకూరుపేటలో ఉన్నటువంటి ఆ సాయిబాబా కొండ మీదకి ఆ యొక్క గురువారం రోజున స్నేహితులతో పాటు వెళ్ళిపోయి మరలా మామూలుగా యథాస్థాయికి వెళ్ళిపోయానండి. ఆ యొక్క భయంకరమైనటువంటి దుస్థితి నన్ను ఏం చేసిందంటే, దరిదాపుగా 4 సంవత్సరాలు చాలా భయంకరమైనటువంటి ఊబిలోకి, ఇక లేవలేనంత భయంకరమైనటువంటి నష్టంలోకి నన్ను నడిపించిందండి. అది అప్పుడైతే నాకు తెలియలేదు. ఇంటరు నేను ఫెయిల్ అయిపోయాను. ఆ తర్వాత మా నాన్నగారు చదవమని చెప్పినా నా చదువు మీద ఆసక్తి లేదు. నేను ఏదో ఒకటి చేస్తాను వ్యాపారం అని చెప్పాను. అప్పటికే మా నాన్నగారు వాళ్ళు సీజనల్ బిజినెస్ కనుక వాళ్ళు ఏం చేశారంటే, సరేలే మాతో పాటు తిరుగు అంటే ఆ వ్యాపారం నాకు అప్పగించినప్పుడు ఆ వ్యాపారపు మెలకువలు తెలియక అందులో నష్టం వస్తూ ఉంటే నాన్నగారు వాళ్ళు బాగా తిడుతూ ఉండేవారు. నువ్వు దీనికి కూడా పని చేయవని చెప్పేసి ఒక పనికిమాలిన వ్యక్తిగా నన్ను చూసేవారండి. ఇది కాదు పని, ఏం చేద్దామని అనుకుని ఉన్నప్పుడు పీర్లెస్ అనేటువంటి ఒక ఇన్సూరెన్స్ సంస్థ ఆ దినాలలో పరిచయం అయింది ఒక వ్యక్తి ద్వారా. అందులో ఏజెంట్గా నేను జాయిన్ అయ్యాను. ఏజెంట్గా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు టార్గెట్లు పెట్టారు. ఆ టార్గెట్లు పెట్టినప్పుడు అనేకమైనటువంటి పాలసీలు కట్టించిన ఆ తదుపరి ఒక టార్గెట్లు పూర్తవని పరిస్థితుల్లో మా అమ్మగారి యొక్క బంగారపు వస్తువులు కూడా నాన్నగారికి తెలియకుండా తీసుకుని తాకట్లు పెట్టి ఆ యొక్క పాలసీలన్నీ కట్టేయడం జరిగింది. ఆ సమయంలో ఆ యొక్క ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి బ్రాంచి దరిదాపులో లేదు, వైజాగ్లో ఉంది. నా పై స్థాయిలో ఉన్నటువంటి వారికి ఆ పాలసీ డబ్బులు ఇస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ బ్రాంచ్లో కట్టి ఆ రసీదులు తీసుకొచ్చి ఇచ్చేవారు. కానీ నాకు పర్యాయాన్ని దరిదాపుగా ఒక 80,000 రూపాయలు ఆ సమయంలో 1992 ఆ ప్రాంతంలో 80,000 రూపాయలకు సంబంధించిన పాలసీలకు సంబంధించిన రసీదులు ఇవ్వకుండా నా పైన ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన ఐపీ పెట్టడం జరిగింది.
ఈ పాలసీలకు సంబంధించినటువంటి రసీదులు ఇవ్వకపోయేసరికి అందరూ కూడా అడగడం మొదలు పెడితే ఏం చేయాలో పాలుపోలేనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను. మా నాన్నగారికి తెలిసి వాడికి నాకు సంబంధం లేదు, ఆ అప్పులు ఎలా తీర్చుకుంటాడో నాకు తెలియదు, అడిగితే వాడినే అడగండి, లేకపోతే మీరు నా ఇంటికైతే రావడానికి వీలు లేదని చెప్పినప్పుడు వాళ్ళు నేను ఎక్కడున్నానో వెతకడం ప్రారంభించినప్పుడు నేను దొంగసాటుగా కిర్లంపూడిలో మా బంధువులు ఉంటే అక్కడికి వెళ్ళిపోయానండి. వాళ్ళు ఏం చేశారంటే వచ్చాడు, ఎప్పుడూ రాలేదు, మరి చూడడానికి వచ్చాడేమో అనుకుని చక్కగా చూస్తున్నారు. కానీ 10 రోజులైపోయినా నేను వెళ్ళకపోయేసరికి ఈ విషయం అంతా కూడా ఏంటి వాడు వచ్చి ఉండిపోయాడు వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు అందించినటువంటి కబురు ఏంటి అంటే ఇలాంటి పనులు చేశాడు వీడు అని చెప్పేసి వాళ్ళకి అందించినప్పుడు వాళ్ళు చాలా భయంకరంగా చూశారండి నన్ను. ఇంకెంతగా అంటే ఈ మరీ నీచిమాలిన వ్యక్తిగా, లేకపోతే ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిగా, ఏదో దొంగతనం చేసినటువంటి వ్యక్తిగా, పరాయి సొమ్మును తినేసినటువంటి ఒక మోసపూరితమైనటువంటి వ్యక్తిగా నన్ను డీల్ చేసి కుక్క మీదో కోడి మీద వంకెటీడు ఎప్పుడు పోతాడరా అనుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో నేను అర్ధరాత్రి నిద్ర పట్టని సమయంలో ఆ కిర్లంపూడి వీధుల్లో తిరుగుతూ ఉండేవాడిని. ఇక ఈ బాధలు తట్టుకోరు. వాళ్ళేమో వెళ్ళిపోవాలి అన్నట్టుగా కుక్క మీద కోడి మీద వంకతి పెట్టి తిట్టేవారు. ఇంటికి వస్తే మా నాన్న బ్రతకనిచ్చేలాగలేడు. ఒకవేళ మా నాన్న బ్రతకనిచ్చినా కానీ అప్పులోళ్ళు నన్ను పీకు తింటే ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక చచ్చిపోదామని నిర్ణయించుకుని ఒకానొక రోజు రాత్రి ఈ కిర్లంపూడి ఆ యొక్క దరిదాపుల్లో ఉన్నటువంటి ఏలేరు కాలువలోకి ఒక అర్ధరాత్రి దిగి పేకల లోతుకు వెళ్ళారండి. ఇక కాళ్ళు తేలుతున్నటువంటి సందర్భంలో ఎవరో తెలియదు, ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి చేయి పట్టుకుని ఆ యొక్క ఆ భయంకరమైన సిచ్యుయేషన్లో అర్ధరాత్రి వేళ ఒడ్డుకు తీసుకొచ్చి చచ్చిపోయి నువ్వేం సాధిస్తావు, చావడమే సమస్యకు పరిష్కారమా, నువ్వు బ్రతుకుండి ఆలోచిస్తే నీ జీవితంలో నువ్వు ఏ విధానంలో ఉన్నావో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుంటే నీకంటూ ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది, చచ్చిపోయి నువ్వేం చేయలేవు కదా అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పాడు పని ఎప్పుడు చేయకని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడండి. ఎవరో తెలియదు, అంత అర్ధరాత్రి ఎవరు వస్తారని మనం అర్థం చేసుకోగలం. అలాంటి చచ్చిపోదామన్న పరిస్థితుల్లో కూడా నిజంగా తర్వాత నేను అర్థం చేసుకోగలిగాను, నా దేవుడు, నేను నమ్మిన నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆ అర్ధరాత్రి సమయంలో భయంకరమైన ఏలేరు ఆ కాలువలో మునిగిపోతూ చచ్చిపోదామనుకున్నటువంటి పరిస్థితుల్లో బయటికి రప్పించి కాపాడింది ఆ దేవుడే అని తర్వాత విశ్వసించానండి. ఎట్లాగా అంటే ఆ 93వ సంవత్సరం ఏప్రిల్ నెల వచ్చింది, గుడ్ ఫ్రైడే ముందు రోజు, అది లక్షవారం. ఆ రోజు అక్కడ కూడా మా చిన్ననాన్నమ్మ వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారండి. అప్పుడు ఎర్రట్ట బైబిల్ చిన్నది ఉండేది, అరిచేతంత బైబిల్ ఉండేది. ఆ బైబిలు నేను అనుకోకుండానే పట్టుకుని తెరిచి ఏదో చదివినంతలో చదివాను. ఆ తర్వాత ఆ బైబిలు పెట్టేసి పడుకుని పోయాను. ఏ రోజు పడుకున్నా కానీ కన్నీటితో కూడినటువంటి జీవితమే. ఏ రోజు కూడా కంటి నిండా నిద్రపోలేదు. ఎందుకంటే ఇలా నా బతుకు ఎలాగైపోయింది ఏంటి, నా పరిస్థితి ఎలాగైపోయింది ఏంటి అనేటువంటి బాధే. ఆ బాధలోనే పడుకున్నాను. ఆ బైబిల్ ఆ రోజు ఎందుకు పట్టుకున్నానో తెలియదు, ఎందుకు చదివానో తెలియదు, ఏం చదివానో తెలియదు, కానీ ఆ రాత్రి నాకు ఒక కలొచ్చి ప్రొద్దుటికి అది గుర్తు వస్తుందండి. అదేంటి అని అంటే ఓ భయంకరమైనటువంటి ఎడారి, మరి అక్కడ ఎవరు జనసంచారం లేదు. ఒక గొర్రెపిల్ల ఎడారిలో పడిపోయి ఉంది. డొక్కలెగరేస్తూ ఆకలితోటి చావు బ్రతుకుల మధ్య కన్నీటి కారుతూ పుష్కులు పట్టి ఇక చావు బ్రతుకుల మధ్య గొర్రెపిల్ల ఉంది. అక్కడికి నిలువుటంగి వేసుకున్నటువంటి ఒక యవనస్తుడు నవ్వుకుంటూ ఆ స్థలానికి వచ్చి ఆ గొర్రెను ఎత్తుకుని దాన్ని నీటితో శుభ్రంగా కడిగి ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి ద్రాక్షరసాన్ని పట్టి ఆ తర్వాత దానికి కాస్త మేతను లేకపోతే ఆహారాన్ని పెట్టి అది తెప్పరిల్లిన తరువాత దాని యొక్క వీపును నిమిరి దాన్ని భుజాల మీద వేసుకుని మరి ఎంతో అల్లారు ముద్దుగా, ఎందుకు నీవు దారి తప్పిపోయావు, ఎందుకు ఇంత ఒంటరిగా ఈ అడవిలోకి వచ్చేసావు, అది మరి నువ్వు చేసింది పొరపాటే కదా, నువ్వు తల్లిని విడిచిపెట్టి రాకూడదు కదా, నువ్వు మందను విడిచిపెట్టి రాకూడదు కదా అని చెప్పుకుంటూ ఏం చేశాడంటే చాలా దూరం పాటు నడుచుకుని వెళ్ళి ఒక పెద్ద మందలో కలిపేశాడండి.
ఆ కళ ఎప్పుడైతే వస్తుందో సినిమా రీలు వెనక్కి తిరిగినట్లుగా నా బ్రతుకంతా వెనక్కి తిరిగి చూస్తుంటే 91వ సంవత్సరంలో ప్రభువు నమ్ముకున్న నేను 93వ సంవత్సరం వరకు ఈ దర్శనం వచ్చే వరకు నేను ఎలాగ నమ్ముకుని తప్పిపోయానో, ఎలా పడిపోయానో, పడిపోవడం వల్ల ఈ మరలా పాత బ్రతుకులోకి, పాత తర్వాత జీవితంలోనికి వెళ్ళిపోయి మరలా పూజలు పునస్కారాలు పడిపోయి ప్రభువుని విడిచిపెట్టడం వల్ల ఈ భయంకరమైనటువంటి దుస్థితి వచ్చింది అని అర్థం చేసుకుని కన్నీరు కారుస్తున్నానండి. అనుకోకుండానే ఏడుస్తున్నానండి. అందరూ అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు, వాళ్ళ అమ్మ బాబు గుర్తొచ్చారేమో, వీడు బతికేలాగైపోయి ఇంక ఏడుపు మిగిలింది వీడికి అని అంటూ ఉంటే ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితుల్లో స్నానం చేసి మందిరానికి వెళ్ళాలనిపించింది ఆ రోజు. విచిత్రం ఏంటంటే అది గుడ్ ఫ్రైడే రోజు. మా వాళ్ళు కూడా అక్కడ స్నానం చేస్తున్నారు, చర్చికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో వాళ్ళతో నేను అనలేదు, కానీ నా మట్టుకు నేనే పలానా చోట మందిరం ఉందని తెలిసి నేను స్నానం చేసి మందిరానికి వెళ్ళిపోయాను. ఆ మందిరంలో ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏడ్చి పాస్టర్ గారికి విషయం అంతా చెప్పాను. అద్భుతం ఏమిటంటే ఆ రోజు ఒక తీర్మానానికి వచ్చాను. ఇంకెట్టి పరిస్థితుల్లోనూ కూడా 100 అయినా 106 దేవుణ్ణి వెంబడిస్తాను, వెనకడిగైతే వేయనని ఒక తీర్మానానికి వచ్చానండి. అప్పటి నుంచి దేవుడు మరలా నాకు ఒక పునర్జన్మిచ్చాడు. నిజంగానే ఆ యొక్క దినాన్ని నేను మర్చిపోలేను. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎంత మాత్రమును విడువను ఎన్నడుని ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు ఆయన. నిజంగానే ఆయన కోపం నిష్మాత్రం ఉంది, ఆయన ప్రేమ మాత్రం అపారంగా నా మీద కురిపించాడు. లేకపోయి ఉంటే ఆ రోజు ఏలేరు కాలంలోనే చచ్చిపోయి ఉండేవాడు. ఆ దినా నుండి నాలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో నా జీవితానికి కూడా ఒక మలుపు తిరిగింది. ఆ తర్వాత అప్పటికి కూడా నేను ఈ అప్పులు తీర్చుకోవడానికి ఎక్కడికో చోటకి తీసుకెళ్ళంటారా బాబా, ఏదో కూలీనాలు చేసుకోవడం, నువ్వేం చదువుకున్నవాడు ఏం చేస్తావా అనేవారు. అలాంటిది ఒక షాప్లో ఒక చిన్న పని ఉంది, చేయడానికి రమ్మనండి మీ ఓడిని అని చెప్పేసి నేను గౌరవంతో అందులోకి వెళ్ళాను. అక్కడ కొంచెమే ఇవ్వడానికి ప్రారంభించారు. కానీ ఆ తర్వాత మా చిన్నమ్మ కందరాడ, పిఠాపురం దగ్గర ఉన్న కందరాడ, ఆవిడేం చేసిందంటే ఏదోలాగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవాలి, వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి మా ఇంటికి రా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ కూడా ఇంక దేవుణ్ణి విడిచిపెట్టకుండా క్రీస్తు చర్చి ఉంటే ఆ చర్చిలోకి వెళ్ళడం మొదలుపెట్టాను. అక్కడ 2 నెలలో 3 నెలలో ఉన్నాను. తర్వాత నా గురించి ఇంక దేవుడు ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుని గురించిన కథలు ఎక్కువగా దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. ఇక 600 అయినా 100 తల్లి దగ్గర ఉండాలి, తండ్రి దగ్గర ఉండాలని చెప్పేసరికి ఇక మా చిన్నమ్మ వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేసి ఏం చేశారంటే ఇందుకూరుపేట తీసుకొచ్చేసి మా అమ్మ నాన్న దగ్గర పెట్టారండి. అక్కడ వరకు అంత బాగానే ఉంది, కానీ నేను దేవుణ్ణి విడిచిపెట్టకూడదు కదా. అప్పుల గురించి అయితే ఏదో చెప్తారు వాళ్ళు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు కాబట్టి అప్పుడు మా ఇల్లు కాస్త లోపల ఉండేది, చర్చి మాత్రం ఇదే. అక్కడి నుంచి నేను ఎక్కడ చర్చి ఉందా అని వెతికి ఈ చర్చిలోకి వచ్చేసానండి. అప్పటికి అమ్మాజమ్మ గారు అంటే ఎవరో నాకు తెలీదు, ఈ చర్చ్ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ నాకున్న తీర్మానాన్ని బట్టి నన్ను చావు నుండి తప్పించినటువంటి ఆ దేవుణ్ణి విడిచిపెట్టకూడదనే ఒక దృఢమైన నిశ్చయంతోటి మందిరానికి వెళ్ళానండి. ఆ రోజు రాత్రి మందిరానికి వెళ్ళానని తెలిసి మా నాన్నగారు భోజనం తింటున్నాను, కంచం కాలుతో తన్నేసి భోజనాన్ని పడిపోయేలా చేశారు. ఆ రోజు భోజనం తిన్నవలేదు మా నాన్నగారు. ఇప్పటివరకు చేసింది చాలదా, మరలా ఈ కంపంతా తీసుకొచ్చి పెడతావా అని చెప్పి మరలా ఇంకొక రకమైనటువంటి సమస్య ఇంట్లో బయలుదేరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ మరుసటి రోజు చర్చిలోకి వచ్చేసి ఏడుస్తూ ఉంటే అమ్మగారు అడిగారు, ఎవరు నువ్వు, ఏంటి ఆదివారం వచ్చావు కానీ మరి ఎవరో తెలీదు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నప్పుడు గత చరిత్ర నా యొక్క సాక్ష్యం అంతా చెప్పానండి అమ్మగారికి. ఎప్పుడైతే చెప్పానో అప్పుడు ఒక భరోసా ఇచ్చారు. నాకు 3 కొడుకులు, 1 కూతురు, నువ్వు 4వ కొడుకు అనుకుంటాను, నువ్వు దేవుని విడిచిపెట్టొద్దు, ఏదో టైంకి అమ్మా నాన్న మారుతారు, నీ ప్రేమను వాళ్ళు పొందుతారు, వాళ్ళ ప్రేమను నువ్వు పొందుకుంటావు, కానీ దేవుని మాత్రం నువ్వు విడిచిపెట్టొద్దు, నువ్వు మా ఇంటి దగ్గరే ఉండు అని చెప్పారండి. అప్పుడు ఎప్పుడైతే భరోసా ఇచ్చారో ఇంకా ఆ ఇంటి దగ్గర ఎక్కువ ఉండడం, ఆ తర్వాత మందిరంలో పరిచర్య చేయడం అట్లా సాగిపోతున్న నా జీవితంలో 1994వ సంవత్సరం అక్టోబర్ నెల ఉపవాస కూటాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ నెల ఉపవాస కూటాల్లో 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు
3 రోజులు ఉపవాసం ఉన్నాను. ఈ 3 రోజుల ఉపవాసంలో 11వ రోజు రాత్రి పరిశుద్ధాత్మ కూటం పెట్టారు. పాప పశ్చాత్తాపం పరిశుద్ధాత్మ నింపుదల కూటం పెట్టారు. ఆ రాత్రంతా ప్రార్థన జరిగింది. అద్భుతం ఏంటంటే ఆ రోజు రాత్రి నేను ఉపవాసంతో ఉండి పరిశుద్ధాత్మ అభిషేకం పొందానండి. దైవ సేవకులు శామ్యూల్ గారు, దైవ సేవకులు రాజారావు గారు, ఎస్తిమాపురం పెద్దనాపల్లి పాస్టర్ గారు అప్పుడు హోస్టల్ ఇక్కడికి గెస్టులుగా వచ్చారు. వారి యొక్క ప్రార్థనల ద్వారా, ఇక్కడ ఉన్న అమ్మగారు అయ్యగారి యొక్క ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ రోజంతా నింపబడ్డాను. పాప పశ్చాత్తాపతున్నాయి. నేను పరిపూర్ణమైనటువంటి మారు మనసుతో ఆత్మాభిషేకం పొంది భాషలు మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ రాత్రంతా కూడా ఆత్మలోనే నలిగిపోయాను, ఆత్మలోనే మునిగిపోయాను. మరుసటి రోజు బాప్తిస్మం ఇచ్చారు. అక్కడితో ఆగిపోలేదండి. ఆ తర్వాత మరలా నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి, మరి పలానా వాళ్ళ ఇంటి దగ్గర ఈ అబ్బాయి ఉంటున్నాడని చెప్పేసి, ఇంతకు ముందు నేను ఎవరికైతే రుణాలు వచ్చి ఉన్నానో, డబ్బులు వచ్చి ఉన్నానో వాళ్ళందరూ కూడా మరలా పాస్టమ్ గారి ఇంటి మీద రావడం జరిగిందండి. సరే నేను ఉన్నాను, మీకేం ధైర్యంగా ఉండండి, కొంచెం టైం ఇవ్వండి అని తనని నన్ను ఏదో ఒక దానిలో పెట్టాలని చెప్పేసి ఆమెకున్నటువంటి మరి ఆ స్టేటస్ని బట్టి, లేకపోతే ఆమెకున్న ఆ యొక్క పాపులేషన్ బట్టి అనేకమైన ప్రాంతాల్లో ఏదో ఒక స్థలంలో నన్ను పెట్టి కొంత డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ఈ అప్పులన్నీ తీర్చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు మరి దేవుడు ఏ అవకాశం కూడా ఇవ్వలేదండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి అవన పరిస్థితుల్లో అమ్మగారు ఒకటి చెప్పారండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెడదామమ్మా అన్నారు. 2 రోజులు ఉపవాసం పెట్టారు. సంఘానికి కూడా ప్రకటన చేస్తే కొంతమంది ఏకీభవించారండి. అద్భుతం ఏంటంటే మరి ఈ దేవుని యొక్క చిత్తం అలా ఉందేమో నా పట్ల. మరి ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు అది నేను చేయడం దేవుని చిత్తం కాదేమో, దేవుని పరిచర్య చేయడం దేవునికి ఇష్టమేమో, దేవుని చిత్తమేమో. మరి ఇర్మియా విషయంలో తల్లి గర్భములో ఉండగానే రూపించుకున్నట్లుగా ఒకవేళ నా విషయంలో కూడా దేవుడు అలాంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన నా పట్ల కలిగి ఉన్నాడేమో నాకు తెలియదు. కానీ ఆ యొక్క ఉపవాస దీక్షలో దేవుడు నాకు చూపించిన దర్శనం ఏంటంటే, ఏలియా పై నుండి దుప్పటి ఎలీషా మీదకు వచ్చింది. ఎప్పుడైతే ఎలీషా మీదకు దుప్పటి పడిందో ఎలీషా ఏం చేశాడంటే 12 అరకల ఆ వ్యవసాయము, ఆ యొక్క వృత్తిని విడిచిపెట్టేసి ఏలియాను వెంబడించిన ఏలియా పొందినటువంటి అభిషేకము ఒక వంతైతే ఏలియా నుండి ఎలీషా పొందిన ఆత్మ 2 అంతలు అన్నట్లుగా మరి దేవుడు ఇదిగో నా సేవకు నిన్ను పిలుచుకుంటున్నాను, ఏలియాకి ఇచ్చిన 2 పాళ్ళ ఆత్మ నీకు ఇస్తున్నాను, నువ్వు అన్నీ విడిచిపెట్టి నా పని చేయని దేవుడు దర్శనం ఇచ్చాడండి. ఇంకొక అద్భుతం ఏంటంటే నాకు వచ్చిన దర్శనమే అమ్మగారికి వచ్చిందండి. ఈ 2 దర్శనాలు ఎప్పుడైతే ఒకటయ్యాయో ఇక్కడ అమ్మగారు అన్నారు, ఇక నువ్వు ఈ లోక సంబంధమైన పనికిరావు బాబు, నువ్వు సేవకు మరి నువ్వు ఆ సేవకు నువ్వు సమర్పించుకో, దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడని ఆమె చెప్పడం జరిగిందండి. అప్పుడు నేను సేవా పరిచర్యకి అంకితమయ్యాను. ఆ తరువాత మరి వాళ్ళతో పాటు పరిచర్య చేస్తూ ఉన్నాను. ఒకప్పుడు ఆ యొక్క కొత్తూరులో ప్రారంభంలో దశలో ఎలా పరిచర్య చేశాను అంతకు మించిన పరిచర్య ఇక్కడ చేస్తూ ఉన్నాను. చుట్టుపక్కల ప్రాంతాలలో అమ్మగారికి ఉన్నటువంటి సంఘాల దగ్గరికి మైకులు పట్టుకుంటూ, డ్రమ్ము సైకిల్ కట్టుకుని, ఈత చాపలు కట్టుకుని అవి వెళతా ఉన్నప్పుడు మా చిన్నాన్న పిల్లలు, మా చిన్నాన్నలు, మా మేనత్తలు, మా మేనత్త భర్తలు, మామయ్యలు అందరూ కూడా ఎక్కిరించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటే నేనేమీ పట్టించుకోకుండా ఆ పరిచర్య అలా చేస్తూ ఉండేవాడినండి. అలా దైవ సంకల్పాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి అమ్మగారికి లేక అంటే 3 కుమారుల తర్వాత అడగ్గా దేవుడిచ్చినటువంటి కుమార్తెను సేవకుడికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక మరి ఆశయం తనకు ఉండబట్టి ఎలాగూ ఈయన సేవకు సమర్పించుకున్నాడు కాబట్టి ఈ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వాలని దేవుని యొక్క ప్రేరణ, అలాగే దేవుని ద్వారా ఆ తలంపు వచ్చిన తర్వాత 95వ సంవత్సరం జూన్ నెలలో మరి వారి యొక్క కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేశారండి. ఆ తర్వాత నాకు సేవా పిలుపు వచ్చింది కనుక ట్రైనింగ్ అవ్వాలి. అందును బట్టి నేను నా భార్య 95వ సంవత్సరంలోనే 1995 సంవత్సరం జూలై నెలలో కాకినాడ సిటీసీ
డాక్టర్ విలియమ్స్ గారి యొక్క ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి 1 సంవత్సరం కాలం పాటు ట్రైనింగ్ అవ్వడం జరిగిందండి. అలాగున ఒకటి రక్షించబడిన తర్వాత ఎన్నో మరి తప్పిపోయిన నన్ను దేవుడు విడిచిపెట్టకుండా తిరిగి మరలా ఆయనలో నడిపించుకోవడం, పరిపూర్ణమైన తీర్మానంలో ముందుకు సాగుతున్నప్పుడు నన్ను ఈ లోకము నుండి విడిపించి ఆత్మల రక్షణ కోసం, తన సేవ కోసం నన్ను ఏర్పాటు చేసుకోవడం ఇక్కడి వరకు అలా జరిగిందండి. ఆ ట్రైనింగ్ అయిన తరువాత ఆ ట్రైనింగ్లో ఉండగా 40 రోజులు ఈ లెంట్ డేస్లో భాగంగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ట్రైనింగ్ అవుతూ ఉన్నాం. సేవకి ఎక్కడికి వెళ్ళాలి? అమ్మగారికి అప్పగించిన పరిచర్య లేదా అమ్మగారు చేసే పరిచర్య ఎంతో ఉంది, అది మాకు వద్దు. రెండవది, ఒకవేళ ట్రైనింగ్ ఇచ్చేటువంటి డైరెక్టర్ గారు ఎక్కడికైనా పంపుతాననుకుంటారు, అది మాకు వద్దు. మీరు ఎక్కడికి పంపితే మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, అది మాకు బయలుపరచండి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నప్పుడు సేవకు సమర్పించుకుని ట్రైనింగ్ అవుతున్న మాకు దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే, ఒక ఎత్తైన కొండ ఉంది. ఆ కొండను ఆనుకుని ఒక పెద్ద కాలువ పారుతూ ఉంది. ఆ కాలువ ఒడ్డున ఒక చాకిరో బల్ల ఉంది. అలాగే ఆ యొక్క కాలువను ఆనుకుని, ఆ కొండను ఆనుకుని ఒక ఊరుంది. ఆ ఊరిలో ఉన్న ప్రతి ఇంటిలో మాసిపోయిన బట్టలు ఉన్నాయి. ఆ బట్టలన్నీ కూడా మూటగట్టి బండ దగ్గర తీసుకొచ్చి నీటిలో తడిపి నేనేం చేస్తాను, బండకేది బాది వాటిని శుభ్రం చేస్తూ ఉన్నాను. నా భార్య ఆరేస్తూ ఉంది. అది నాకు వచ్చిన దర్శనం. రెండవది, నా భార్య ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ కొండ ప్రాంతము, ఆ కాలువ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నేలంతా కూడా ఆ మిరప తోటలు వేసి ఉన్నాయి. కాకపోతే నీరు అందని పరిస్థితుల్లో ఈ పిందులుగా ఉన్నటప్పుడు ఆ యొక్క పంట ఎండిపోతూ ఉంటే నా భార్య కాలువలోకి వెళ్ళి ఆ కాలువలో ఉన్న నీళ్ళన్నీ కూడా మరి కడవలతోటి తీసుకొచ్చి ఆ యొక్క మొక్కల మొదటను పోసి అవి మరలా మరి పెరిగేలాగా, కాసేలాగా ఆమె ప్రయాసపడుతుందండి. ఆమెకు ఆ దర్శనం, నాకు ఆ దర్శనం వచ్చినప్పుడు ఈ దర్శనాలు 2 అమ్మగారికి చెప్తే అమ్మగారు చెప్పారు, పూడిపల్లి అనే ప్రాంతంలో నేను కాలి నడకను ఇంచుమించుగా 25 కిలోమీటర్ల అడవిలో, అది కూడా ఎలాంటి ప్రాంతము అని అంటే దారి లేదు, కొండ ఎక్కి దిగాలి, అలా 4 కొండలు ఎక్కి దిగాలి, ఎలుగుబంట్లు తిరుగుతూ ఉంటాయి, కొండ చెలువులు తిరుగుతూ ఉంటాయి, గొర్రమోతులు తిరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రాంతం నుండి నేను వెళ్ళి అక్కడ కొంతమందిని రక్షించాను. కానీ చిన్న పిల్లలుగా ఉన్నారు. ఈ పిల్లలతో నేను పరిచర్య చేయలేక విడిచిపెడితే అక్కడ ఒక 4-5 విశ్వాసులు ఆ వాక్యం లేక ఉన్నారు. ఆ యొక్క పూడిపల్లి అనేటువంటి గ్రామం చాలా భయంకరమైనటువంటి గ్రామం. అది భయంకరమైన పాపంతో నింపబడినటువంటి గ్రామం అని చెప్పేసి అది గోదావరి ఒడ్డున కొండను ఆనుకుని ఉంది అని అమ్మగారు విషయమంతా చెప్పినట్టు మేము గ్రహించామండి. ఆ తర్వాత ట్రైనింగ్ అయిపోయింది. డైరెక్టర్ గారు అడిగారు, మీరు ఎక్కడికైనా వెళ్తారంటే మాకు దర్శనం ఉంది, ఆ దర్శనం ప్రకారంగా మేము పలానా చోటుకు వెళ్తామని అక్కడికి వెళ్ళిపోయామండి. 1996 సంవత్సరం జూలై నెలలోనే మేము ఇద్దరము వెళ్ళిపోయాము. అప్పటికి నా భార్య వయసు అయితే అసలు చెప్పకూడదు కానీ 13 సంవత్సరాల వయసు. 13 సంవత్సరాల వయసులో అడవిలో నాతో పాటు సేవకు వచ్చేసారు. ఎందుకంటే చిన్న వయసు నుంచి కూడా సేవ అంటే తనకి ఎక్కువ మరి ఆశ. చిన్న వయసులోనే సండే స్కూల్లో తను మరి వాక్యం చిన్నపిల్లలకు బోధించేది. అందును బట్టి దేవుడిచ్చిన ఏర్పాటును బట్టి, దేవుడిచ్చిన సంకల్పాన్ని బట్టి ఆమె నాతో పాటు సేవకి వచ్చేది. చాలా భయంకరమైనటువంటి ఆ శ్రమను సేవలో అనుభవించామండి. సామాన్యమైనటువంటి బాధలు కాదు. మరి ఇప్పుడు అంటే కొంచెం అన్ని సదుపాయాలు వచ్చాయి, రోడ్లు వచ్చాయి, కార్లు, బైకులు, సైకిళ్ళు. అప్పుడు సైకిల్ లేదు. మరి చాలా అమ్మగారు ఎలాగైతే ప్రయాణం చేశారో అలాగే కొండలు ఎక్కుతూ దిగుతూ వెళ్ళి అక్కడ అస్తమానం రావడానికి ఉండదు కాబట్టి ఆ పూడిపల్లిలో మరి ఆ క్రింద భాగాన్ని కొంచెం చదురు భాగాన్ని ఇళ్ళు ఉన్నా కానీ మనుషులు మంచోళ్ళు కాదండి, నిజంగానే మంచోళ్ళు కాదండి. ఇంకా అది వర్ణించడం చేత కాదు, అలాగే వర్ణించడం కూడా మంచిది కాదు కూడా. అంతా అలాంటి పరిస్థితులండి. అందును బట్టి విశ్వాసులు గొర్రెల కాపర్లు ఉంటే ఆ గొల్లలు చిన్నపిల్లల్ని పెట్టే చిన్న ఆ సందులాడిది ఇచ్చారండి. ఒక మడత మంచం పట్టేటంత సందు అంతేది.
ఒక మడత మంచం బట్టి ఒక 2 కుర్చీలు వేస్తే సరిపోయాడని సంధిస్తే అందులోనే ఉన్నామండి. అందులోనే ఉండి దేవుని పరిచర్య ప్రారంభించాం. వాతావరణం బాగోలేదు, నీటి సదుపాయం బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు. అయినా సరే దేవుడు అప్పగించిన పని అని ఆ భుజస్కంధాల మీద ఆ రాజ్యభారాన్ని పెట్టుకుని దేవుని సేవ ప్రారంభించామండి. అద్భుతం ఏంటంటే ఆ సంవత్సరం 15 మందికి బాప్తీసం ఇచ్చామండి. భయంకరమైన కరుడు గట్టినటువంటి త్రాగుబోతులు మారారండి పూడిపల్లిలో. భయంకరమైనటువంటి విగ్రహారాధికులు మారారండి పూడిపల్లి. ఎందుకంటే ఆ పూడిపల్లిని ఆనుకునే పోసమ్మగండి అనేటువంటి ఒక హిందూ ఆలయం ఉంది. అది చాలా ఫేమస్డ్ మరి టెంపుల్, ఫిలిగ్రిమ్ ప్లేస్. ఈ రోజుకి లక్షలాది మంది, వేలాది మంది ప్రజలు వారం వారం వెళతా ఉంటారు. ప్రతిరోజు అక్కడికి వెళతా ఉంటారు. అక్కడ పూజలు చేసేవారు, అక్కడ పనులు చేసేవారు, వృత్తులు చేసేవారు కూడా మారి ఆ సంవత్సరం 15 మంది బాప్తిస్మం తీసుకున్నారండి. ఆ కొండ మీద ఒక చిన్న మందిరాన్ని కట్టామండి. సేవ అయితే చాలా కష్టతరంగా ఉంది. కానుకలు అంతంత మాత్రం తినకో ఉంటూ దేవుని సేవ జరిగించుకుంటూ ఉండేవారం. కానీ దేవుడు చాలా అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడండి. మా ఉద్దేశం ఏంటంటే దేవుని సేవలు అలా సాగిపోతూ ఉండాలనేదే. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఊరు నడిపించుకుంటూ వచ్చాడండి. మేము ఎప్పుడూ కూడా అక్కడ సంఘం ఉందా, ఆ సంఘం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో వాళ్ళకి 2 మాటలు చెప్పి మన వైపు రప్పించుకుందాం అనేటువంటి మైండ్ ఎప్పుడూ లేదండి. ప్రారంభం నుంచి కూడా ఒక నూతన ఆత్మను ఎలా పట్టుకోవాలి అనేటువంటి తృష్ణ మాత్రమే ఉండేదండి. ఆ ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు వెళుతున్నప్పుడు ఈ ఊరిని నాకు ఎప్పుడు అప్పగిస్తావు ప్రభు అని ప్రార్థన చేసేవాడు. అద్భుతం ఏంటంటే మరొక సంవత్సరం మరి పరగసానిపాడు అనేటువంటి ఊళ్ళో ఇందాక అంటే ఒక సహోదరి సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం ఇచ్చిన వారిలో కంగల బుల్లిదొర అని యాకూబురాజు ఒక వ్యక్తి మరి కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు ఆ దారంతో వెళ్ళిపోతున్నటువంటి మేము పాస్టర్ గారు అని తెలిసి ఆ అబ్బాయి దగ్గరికి తీసుకువెళితే ఆ అబ్బాయిని సైకిల్ మీద కట్టుతో కట్టి ఇదుగురిపేట తీసుకొచ్చి మందిరంలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది. ఆ వ్యక్తి స్వస్థపరిచాడు. ఆ వ్యక్తిని బట్టి ఆ ఊరిలో పరిచయం ప్రారంభించాము. అక్కడ వేరే సంఘాలు ఏమీ లేవు. అద్భుతం ఏంటంటే ఆ సంవత్సరం అక్కడ ఒక మందిరం కట్టి 25 మందికి బాప్తీసం ఇచ్చడానికి దేవుడు కృప చూపించాడు. ఎన్నో అద్భుతాలు ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. ఎలాగున మేము మరి సేవా పరిచర్య జరిగిస్తూ నేటికి 8 గ్రామాలు నా మట్టుకు నేను పరిచర్య చేసి ముందుకు సాగుతూ ఉన్నాను. అంతకు మించిన సంఘాలు ఉన్న ఆ సంఘంలో ఉన్నటువంటి ఆసక్తి కలిగిన వారిని మేము గమనించి వాళ్ళ కోసం కొంచెం ప్రార్థన చేసి వాళ్ళని సేవకు ప్రోత్సహించి వాళ్ళ సేవలో దేవుని కృపను బట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం. సంఘంలో, సమాజంలో ఒక మంచి పేరు వచ్చింది. మరి మండలాల వారి, జిల్లాల వారి, రాష్ట్రాల వారి కూడా మరి ఫెలోషిప్స్లో అలాగే కమిటీస్లో పాస్టర్ గారుల మధ్య కొన్ని మరి క్రిస్టియన్ సంస్థల మధ్య మంచి డిజిగ్నేషన్స్, హోదాలు వచ్చాయి. అయితే లాస్ట్ కోవిడ్ టైంలో 2021 సెకండ్ వేవ్లో నాకు కూడా నేను పరిచర్యకి వెళ్ళిన ప్రదేశంలో కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి దరిదాపుగా ఒక 30 రోజులు హాస్పిటల్లోనే ఉన్నానండి, కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్లో. ఈ విషయం చెప్పాలని ఆశపడే చెప్తున్నాను. ప్రారంభంలో చూస్తే మరి లంగ్స్కి ఎఫెక్ట్ 23% వచ్చింది. అది బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఇక చనిపోయే పరిస్థితులు. నిజంగానే అది చాలా పీక్ టైం. అసలు హాస్పిటల్లో బెడ్ కూడా దొరకదు, ఆక్సిజన్ బెడ్. చాలా ప్రయత్నాలు రాజమండ్రిలో చేశాం, జరగలేదు. ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితుల్లో మా బావగారు సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్న వారికి చెప్పినప్పుడు అప్పటికి ఒక మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబు గారికి మా బావగారు ఫోన్ చేసి చెప్తే వారి ద్వారా కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్లో బెడ్ దొరికింది. వెళ్ళి జాయిన్ అయ్యాం. మరి ఆర్థికంగా ఆ సమయానికి ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నపాటుగా వేట్లపాలెంలో ఉన్నటువంటి మరొక దైవ సేవకులు పాస్టర్ దానియేలు గారు 2 లక్షల రూపాయలు సహాయం చేసి అడ్వాన్స్ కట్టడానికి ఎంతో సహాయం చేశారు. అది అలా ఉంచితే ట్రీట్మెంట్ చేశారు. మరి కోవిడ్
వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా రిజల్ట్ లేదు. నా లంగ్స్ 2 కూడా ఫెయిల్ అయిపోయాయి. ఇంచుమించుగా 15 రోజుల పాటు పెర్ మినిట్ 15 లీటర్స్ ఆక్సిజన్ ఇచ్చారు. మాస్క్ తీస్తే చచ్చిపోయేలా ఉన్నాను. కొన్ని రోజులు నేను అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయాను. ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితుల్లో నా భార్యను పిలిచి తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు. నా భార్య విశ్వాసం వదలకుండా మరి మరొక ఆప్షన్ తీసుకుని ఆ కాకినాడలో మరొక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నా రిపోర్టులు చూపిస్తే, ఇంతకు మించిన వైద్యం లేదు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏదైనా చేస్తే చేయాలి అంటే, దేవుడి మీద హోప్స్ పెట్టుకుని నా భార్య చివరిగా నన్ను చూడాలి, ఇంకేదైనా దేవుని చిత్తం అనుకుని పీపీ కిట్ వేసుకుని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆశ్చర్యసహితంగా మాస్క్ తీసి నా మట్టుకు నేను భోజనం చేస్తున్నానండి ఆ మధ్యాహ్నం. అప్పటి వరకు అసలు భోజనం కానీ లిక్విడ్స్ అదైనా నన్ను కూర్చోబెట్టి నర్సులు పోసేవారు నోట్లోకి. నా మట్టుకు నేను అసలు తాగడం కానీ నా మట్టుకు నేను యాక్టివిటీస్ ఏవీ లేవు. అలాంటిది ఆ రోజు భోజనం చేస్తున్నాను. అదొక అద్భుతం. అది ఎట్లా జరిగిందంటే, డాక్టర్కి తెలియకుండా ఒక నర్సు గారు, ఆమె విశ్వాసి, మరి తను ఏం చేశారనంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించారు. 15 లీటర్స్ దల్లా 5 లీటర్స్ తగ్గించారు. అద్భుతం ఏంటంటే తగ్గించిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే అలా ప్రారంభమైందో ఇంకా ఆవిడకు కూడా మరి దేవుని మీద ఒక విశ్వాసం పెట్టుకుని, ఇక పర్వాలేదు పాస్టర్ గారికి ఏం కాదనుకుంది. నా భార్య వచ్చి చూసేసరికి అదొక అద్భుతం జరిగింది. అంతకుముందు నాకు మరి బైబిల్ దగ్గర లేదు. ఆ రోజే తీసుకొచ్చి ఏం చేసిందండి, బైబిల్ ఇచ్చింది. బైబిల్ నా అంతటా నేను అప్పుడు కూడా కళ్ళజోడు ఉంటేనే బైబిల్ చదవలేను. బైబిల్ ఇలాగ మామూలు కళ్ళజోడు పెట్టుకుని ఇలా తీసాను. బైబిల్ పట్టుకునేటట్టుగా అదొక రకమైన ఉత్సాహం నాలోకి వచ్చింది. జస్ట్ ఇలా తెరిచేసరికి 68వ కీర్తన 11వ వచనం కనిపించింది. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశమని. ఇక నాకు దేవుడు నన్ను తప్పించాడు మరణం నుండి, నేను బ్రతికేస్తానని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి కోలుకోవడం మొదలుపెట్టాను. అది అలా ఉంచిన తర్వాత పూర్తిగా కోలుకున్నాను అనేటికి కంటికి ఎఫెక్షన్ ఇచ్చింది. ఆ టైంలో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఎక్కువగా ఉండేది. ఇక అదొక భయం. అప్పుడు మరలా నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ అక్కడ ప్రొఫెసర్ ఏం చేశారంటే ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిందే కానీ బ్లాక్ ఫంగస్ ఏం కాదని చెప్పేసి డిశ్చార్జ్ చేశారు. ఇలాగున కోవిడ్లో నన్ను చాలా భయంకరమైనటువంటి మరణానికి వెళ్ళిపోయారండి. నన్ను బ్రతికించి సజీవ లెక్కలో ఉంచారు. మరి నేనైతే నన్ను ఎందుకు ఉంచారో అది గ్రహించి దేవుని పరిచర్యలో మరింత నమ్మకంగా కొనసాగాలని ఆశపడుతున్నాను. ఆ దినాలలో ఎంతోమంది చనిపోయారు, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. ప్రస్తుతం అలా దేవుని యొక్క పరిచర్య జరిగిస్తూ ఉన్నాం. ఎంతోమంది పరిచర్యలో మమ్మల్ని చంపాలని చూశారు, చేతబళ్ళు చేసి మమ్మల్ని చంపాలని చూశారు, కత్తులతో ఆ దారి మధ్యలో అడుగు మధ్యలో కాపు కాసి చంపాలని చూశారు. అయినా దేవుని సేవ విడిచిపెట్టలేదు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, సేవలో నడిపిస్తూ ఉన్నాడు. మరి అలాగున సేవ జరుగుతుంది, మా కోసం ప్రార్థన చేయండి. ఇది ఒకటే కాదు, సేవా ప్రారంభం నుంచి మాకున్న అనుభవం ఏంటంటే సేవలో ఒక వైపు నుంచి ఏమొచ్చినా ఆ రెండో వైపు నుంచి మరలా సేవకు వాడాలనేదే ఒక దృఢమైన దృక్పథాన్ని మేము కలిగి ఉన్నాం. ప్రారంభం నుంచి అదే చేస్తూ ఉన్నాం. పేద సాదా అంటే చూస్తూ ఉన్నాం. చాలా కాలం పాటు అమ్మగారు చేశారు. అమ్మగారి ఆధ్వర్యంలోనే అమ్మగారు అడుగుజాడలో అడుగు వేసుకుంటూ మేము కూడా అదే పని చేసుకుంటూ వచ్చాం. కానీ కొంతమంది సలహా మేరకు 2012వ సంవత్సరంలో అమ్మాజీ వెల్ఫేర్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ని మేము ఎస్టాబ్లిష్ చేసి ఆ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నామండి. మరి ఆ పేదవారికి వస్త్రాలు, వాహనాలు, అలాగే ఒకవేళ సేవకులకి ఆ సేవాపరంగా ఉన్నటువంటి ఆ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఒకవేళ ఫ్లడ్స్ లేకపోతే ఏవైనా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు నీడీగా ఏ సమయంలో ఎక్కడ ఎవరికి అవసరం ఉందో ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తూ ఉన్నామండి. ఒక ప్రక్కన దైవికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, రెండవ ప్రక్కన అమ్మాజీ వెల్ఫేర్ ఫౌండేషన్ పేరిట సేవా పనులు పరిచర్యలు మేము జరిగిస్తూ ఉన్నాం.
మాకు విదేశీ సహాయం ఏమీ లేదు. కేవలం మా గురించి తెలుసుకున్నటువంటి వారు ఎవరైనా సరే, ఆ విషయం తెలుసుకుని ఎవరైనా ప్రోత్సహించబడి వారు ఏదైనా కాంట్రిబ్యూషన్ను కానుకిస్తే ఆ కానుకను తూచా తప్పక ఆ పరిచర్య కొరకే మేము వాడుతూ ఉన్నాం. ప్రస్తుతం ఆ పరిచర్య ఎలా జరుగుతుంది. మా ముందు ఇంకా కొన్ని దర్శనాలు ఉన్నాయి. వృద్ధుల మధ్య పరిచర్య చేసే ఒక ఆశ్రమం కట్టాలని, అనాథుల మధ్య ఒక పరిచర్య చేసే ఆశ్రమం కట్టాలని, వాటిని నడిపించాలంటే ఒక దృఢమైన నిశ్చయత ఉంది. వాటి కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఎవరు ఒకవేళ ఈ వీక్షిస్తున్నటువంటి వారిలో నీడీగా ఎవరు ఉన్నా మా వంతు సహకారం మేము అందించడానికి సిద్ధపడతాం తప్పకుండా. మాకు మరి ఎవరైనా దాతృత్వం కలిగి ఈ యొక్క ఫౌండేషన్ సహకారం అందించే వాళ్ళు అందించండి. అలాగే ఫౌండేషన్ ద్వారా ఎవరికైనా అవసరం ఉందనుకున్నప్పుడు మీరు మాకు తెలియజేస్తే మా ద్వారా చేతనైనంతలో ఫౌండేషన్ ద్వారా సహకారం అందించడానికి సిద్ధపడుతూ ఉన్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. మా పరిచర్యల కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, రాజుగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక.